ఇక పంజాబ్ రైతులు చేపట్టిన బంద్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో చాలా చోట్ల రహదారులను బంద్ చేసి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు పోలీసులు నిరసనకారులను అడ్డుకుంటున్నారు. అయితే రైతుల న్యాయమైన డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం రియాక్ట్ కాకపోవడంతో సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా ఈ బంద్ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. నేటి ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బంద్ కొనసాగి తీరుతుందని రైతు సంఘాల ప్రతినిధులు చెప్పుకొచ్చారు. ఇక పటియాలా చండీగఢ్ జాతీయ రహదారిపై టోల్ ప్లాజాల దగ్గర రైతులు ధర్నాకి దిగడంతో ఆ రూట్లో భారీగా వాహనాలు ఆగిపోయాయి. అమృత్సర్ గోల్డెన్ గేట్ దగ్గర రైతులు పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు. బటిండాలోని రాంపూర్లో ప్రవేశ పాయింట్ల వద్ద రైతులు నిరసన చేస్తున్నారు. దీంతో పట్టణంలోకి రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. అలాగే బంద్ నేపథ్యంలో అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలిగించమని రైతు సంఘాల నేతలు ఇప్పటికే ప్రకటించారు. ఎయిర్పోర్టులకు వెళ్లేవారిని, జాబ్ ఇంటర్వ్యూలకు హాజరయ్యేవాళ్ళని, ఆసుపత్రులకు వెళ్లేవాళ్ళని తాము అడ్డుకోమని తేల్చి చెప్పారు. మరోవైపు రైతు నాయకుడు జగదీప్ సింగ్ దలేవాల్ చేపట్టిన నిరాహార దీక్ష ఈనాటికి 35 రోజులకు చేరింది. వైద్య పరీక్షలకు దలేవాల్ నిరాకరిస్తున్నారు. ఇక రైతుల బంద్తో ట్రైన్ సర్వీసుల పైన కూడా భారం పడుతోంది. దీంతో పంజాబ్, ఢిల్లీ మధ్య 163 రైళ్లను రైల్వే శాఖ క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో పంజాబ్లోని రైల్వే స్టేషన్లలో సరైనటువంటి సమాచారం లేక ప్రయాణికులు నానా అవస్థలు కూడా పడుతున్నారు.